హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే వేరే వాళ్ళు శారీ ఇచ్చారనమాట, లాంగ్ ఫ్రాక్ కుట్టమని. ఇంకా అది పిల్లలు ఒక 11-10 ఇయర్స్ పిల్లలే అనమాట. 2 కుడదామన్నట్లు చూసినాను, కానీ గోల్ రాలేదు. ఫస్ట్ అయితే 2 కుట్టాలనే ప్లాను. వాళ్ళైతే అదే చెప్పారు, 2 కుట్టండి అని. సరేలే అని చెప్పిన. ఇట్లా శారీని ఆఫ్ చేసేసి చేసా, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ట్రై చేస్తేనే కదా నాకు ఫ్రిల్ పెట్టగానే అర్థమైపోయింది. ఇంకా కాదనేసి మళ్ళీ మొత్తం శారీ మొత్తం పెట్టేసి కుట్టా. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రాకు, లాంగ్ ఫ్రాక్. ఎంతైనా గోల్ ఎక్కువ ఉంటేనే కదా ఫ్రాక్ అందంగా ఉంటుంది. అందుకోసం ఇంకా సరే అట్లయితే బాగోదనేసి మొత్తం పెట్టేసి కుట్టిన. ఆ ఫ్రంట్లో బాల్స్, నాట్స్, హ్యాండ్స్ సూపర్ వచ్చినాయిలేండి. ఇంకా ఫస్ట్ అయితే ట్రై చేశా కుడదామనేసి, కానీ ఇంకా మొత్తం శారీ అంతా పెట్టేసరికి చాలా టైం పట్టింది. ఆ ఫ్రిల్ అంటే కరెక్ట్గా సెట్ అవ్వాలి కదా ఆ ఫ్రిల్ అనేది. సో అందుకోసం బాగానే టైం పట్టింది నాకు ఫ్రాక్ కుట్టేసరికి కూడా. ఇంకా కానీ ఆ ఫ్రిల్లే అనమాట అందం ఫ్రాక్కి. ఇంకా మొత్తం శారీ అంతా అనేసరికి బాగా టైమే తీసుకుంది. ఇంకా అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే, నీకు శారీ మొత్తం పెడితేనే ఇవి ఏమంటారు లాంగ్ ఫ్రాక్కి. ఇప్పుడు మామూలుగా లంగా జాకెట్ అనుకో, ఒక 3 మీటర్స్కి లంగా జాకెట్ ఓకే బాగానే ఉంటుంది. కానీ ఈ లాంగ్ ఫ్రాక్ అంతా మొత్తం శారీ 5 మీటర్స్ పెడితేనే ఆ గోల్ వస్తేనే అందంగా ఉంటుంది శారీ అయితే, అది ఫ్రాక్ అయితే. ఇంకా ఎవరైనా కానీ తక్కువ తక్కువ అయితే కుట్టించుకోకండి. లాంగ్ ఫ్రాక్ అయితే లంగా అనుకోండి ఓకే 3 మీటర్స్కి నడుస్తుంది, కానీ శారీ అయితే అదే లాంగ్ ఫ్రాక్ అయితే సరిపోదు. ఇంక ఇక్కడ ఫ్రాక్ స్టిచ్ చేస్తూ ప్లస్ ఇంకా బ్లౌజ్ ఏమో పెట్టినాను వర్క్కు. ఇంకా అది కూడా అవుతూ ఉంది. ఇంకా 2 పనులు వర్క్ పెట్టేసి అట్లా ఇంకా ఇట్లా నా పని నేను చేసుకుంటుంటానమాట. ఇంకా 2 పనులు అవుతాయి కదా, అటు అది ఇటు ఇది. మొత్తానికి ఫ్రాక్ అయితే సూపర్గా వచ్చేసింది, చాలా బాగా వచ్చేసి చూపించినాను కదా. ఇంకా ఇక్కడేమో ఏవో స్టిచ్ చేస్తున్నాను. వర్క్ పెట్టేస్తే మాత్రం స్టిచ్చింగ్ కొంచెం ఫాస్ట్ అయితే అవ్వదు, ఎందుకంటే దాని మీదనే ఉంటుంది కదా కాన్సన్ట్రేషన్ అంతా. సో ఇక్కడ స్టిచ్చింగ్ అయితే అవ్వదన్నమాట. ఎంతమంది ఇట్లా చూస్తుంటారు చూడండి, ఎన్నిసార్లు లేయాల్సింది వస్తుంది. దారం మార్చాలి, దారం కట్ అవుతుంటుంది, అడుగున దారం అదే అడుగున బాబిన్లో దారం కూడా అయిపోతుంటుంది. సో ఇలాంటివన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అట్లయితేనే నీకు వర్క్ మనం చూడకుండా అట్లనే మన పని ఇక్కడ కుట్టుకుంటున్నాం అనుకో, అది ఇంకా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అందుకోసం జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. వర్క్ పెట్టినప్పుడు మాత్రం ఇటు అటు 2 పక్కల ఉండాలి ధ్యాస. ఒకే పక్క అనుకోండి కుదరదు అనమాట. ఇంక షాపులో ఉంటే ఇట్లే ఉంటుంది హడావిడిగానే. తర్వాత మళ్ళీ కస్టమర్స్ వస్తుంటారు, వాళ్ళని చూసుకోవడం ఇట్లనే ఉంటుంది. ఇదండి ఇవాళ నా చిన్న వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, ఓకేనా? ఎట్లా ఉంది ఏంటి అనేది. వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. వర్క్ కూడా రీల్స్ ఆల్రెడీ పెట్టింటా, చూసే ఉంటారు. ఇంకా ఫ్రాక్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. మనం చేసే పని ఏదైనా పర్ఫెక్టే ఉంటుందిలేండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.